ఒకప్పుడు మనందరం మాట్లాడింది ఒకరు ముద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు వద్దు. ఆ రోజు మనందరం ఇదే స్లోగన్ మాట్లాడాం. ఈరోజు మనం మాట్లాడాల్సింది ఒకరు వద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు ముద్దు అనేది అందరూ కూడా మాట్లాడగలిగితే దానివల్ల అప్పుడు కంటే కూడా ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది దేశం. చాలామంది చాలా రీజన్స్ కూడా చెప్పారు. ఇక్కడ ఈ హౌస్లో చర్చకు వస్తే డిఫరెంట్ ఒపీనియన్స్ వచ్చాయి. అసలు చర్చే లేకపోతే ఈ ఒపీనియన్సే రావు. ఒకరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఇప్పుడు కూడా పేదవాళ్ళు ఎక్కువ మంది పిల్లలు అంటున్నారు. ట్రైబల్స్లో ఇప్పుడు కూడా గిరిజనుల్లో ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. మొన్న ఇటీవల నేను ఏజెన్సీ ఏరియాకి పోయాను. ఏజెన్సీ ఏరియాలో చాలా మంది పిల్లలు వాళ్ళు చూసినప్పుడు ఇద్దరు, ముగ్గురు, నలుగురు అంటున్నారు. కానీ బ్రిలియంట్గా తయారవుతున్నారు అక్కడ. రేపు రాబోయే రోజుల్లో స్పోర్ట్స్లో కానీ నాలెడ్జ్లో కానీ ట్రైబల్ ఏరియాలో ఉండే పిల్లలు పట్టుదల పెరిగింది, బాగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ప్లెయిన్ ఏరియాలో కూడా పేదవాళ్ళల్లో ఇంకా అనేక కారణాల వల్ల ఇద్దరు, ముగ్గురు అమారీ పిల్లలు ఉండే పరిస్థితికి వచ్చారు. నాకు ఒకసారి చాలా చర్చ చేశాం తల్లికి వందనం కార్యక్రమంలో. కొంతమంది ఒకరికే ఇద్దాం, లేదంటే ఇద్దరికి ఇద్దాం, ఆపేద్దాం ఇవన్నీ అంటే నాకు ఇది చూసిన తర్వాత అనిపించింది, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద 15,000 ఇద్దామని నిర్ణయించుకున్నాం. దానివల్ల మనం ఏదైతే మాట్లాడుతున్నామో దీనికి కూడా చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చింది. ఈరోజు థామస్ గారు కొన్ని విషయాలు చెప్పారు, నేను ఆ విషయం కూడా చెప్తాను. కొంతమంది మాట్లాడినప్పుడు ఒక్కొక్కరి యాటిట్యూడ్, పర్సెప్షన్స్ ఆల్వేస్ నాట్ రియాలిటీస్. బట్ పర్సెప్షన్గా వదిలిపెడితే ఇట్ విల్ బికమ్ రియాలిటీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. గుడ్ ఆర్ బ్యాడ్, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. చైనా ఒకరే పిల్ల ఒకరే ఉండాలి అన్నారు. ఆ రోజు అది కరెక్ట్ అనిపించింది. మనం కూడా అనుకున్నాం, బాగా చేస్తున్నారు వాళ్ళు, చూసారా మారిగా ఉండాలనుకున్నాం. మనం మోటివేషన్లో ఒకరు లేకపోతే ఇద్దరు అని చెప్పి మాట్లాడాం. మన పాపులేషన్ తగ్గింది, చైనా పాపులేషన్ తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. ఆ రోజు పర్సెప్షన్ రైట్, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆ పర్సెప్షన్ నాట్ రైట్ అనే పరిస్థితికి వచ్చాం. ఇలాంటివి చూసినప్పుడు కొంతమంది మాట్లాడినప్పుడు నేను నింది ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుంది, కొంతమంది పేదవాళ్లే ఎక్కువ మంది పిల్లల్ని చేస్తున్నారు. ఈ రెండు కాంట్రడిక్షన్స్. పేదవాళ్ళు డబ్బుల కోసం ఆలోచించడం లేదు, డబ్బులుండే వాళ్ళు చదివించాలంటే ఎక్కువ అవుతుందని ఆలోచిస్తున్నారు పెంచాలంటే. డబ్బులు లేక కాదు, ఆలోచన విధానం. కంఫర్ట్ జోన్కి వెళ్ళిపోయాం. ఎక్కడైనా చూడండి దిశ, ఎవరైనా సరే కంఫర్ట్ జోన్కి వెళ్ళిన వాళ్ళు అక్కడి నుంచి కాంప్లసెన్సీ వస్తుంది, అక్కడి నుంచి కష్టపడేది మానేస్తాం, ఈజీగా వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఈ రెండు పర్సెప్షన్స్ వాస్తవం కాదు. దాన్ని